వేడిగా ఉన్న తినుబండారాలను ప్లాస్టిక్ కవర్లలో తెచ్చుకోకండి. మిమ్మల్ని మీరు క్యాన్సర్ బారి నుండి కాపాడుకోండి. ఇప్పుడున్న ప్రపంచంలో విపరీతమైన పోటీ పెరిగిపోయింది. ఆ పోటీ పుణ్యమా అని అసూయ కూడా పెరిగిపోయింది. ఒకరు సాధించిన విజయాన్ని ప్రశంసించాలంటే అహం అడ్డొచ్చేస్తోంది. మంచితనం మరుగున పడిపోతోంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే మొన్న మధ్య బాహుబలి 2 సినిమా విడుదలైనప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ని బాహుబలి 2 సినిమా సాధించిన విజయంపై స్పందించమని కోరగా అప్పట్లో ఆయన స్పందించిన తీరు ఆశ్చర్యంగానూ ఆందోళనకరంగానూ ఉంది. ఎందుకంటే బాహుబలి 2 సినిమా అంత పెద్ద విజయం సాధించడం వెనుక ఉత్తర భారతదేశ ప్రజల కృషి ఎంతో ఉందని, ఆ సినిమా గొప్పదనం పెద్దగా ఏమీ లేదు అనే అర్థం వచ్చే విధంగా మాట్లాడారు. దక్షిణాదిలో ఎప్పుడో ఒకసారి అలాంటి సినిమాలు వస్తుంటాయని, అందుకనే అక్కడ 50 డేస్ ఫంక్షన్లు ఎక్కువగా జరుపుకుంటుంటారని, కానీ బాలీవుడ్ లో అలాంటి సంస్కృతి లేదని, ఎందుకంటే బాలీవుడ్ లో ఎప్పుడూ గొప్ప సినిమాలు వస్తూనే ఉంటాయని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా తాను నటించబోయే ట్యూబ్ లైట్ సినిమాతో హిందీలో బాహుబలి 2 సినిమా సాధించిన రికార్డులను కూడా బద్దలు కొట్టేస్తానంటూ శపథం చేసేశాడు. అప్పట్లో సల్మాన్ ఖాన్ పై ఇదే విషయమై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఇక సల్మాన్ ఖాన్ ఎన్నో ఆశలు పెట్టుకుని విడుదల చేసిన ట్యూబ్ లైట్ సినిమా రానే వచ్చేసింది. ప్రతి రంజాన్ కు రివ్యూలతో సంబంధం లేకుండా భారీ కలెక్షన్లు కొలగొట్టే సల్మాన్ ఖాన్ ఈసారి ట్యూబ్ లైట్ సినిమాతో ఆ పని చేయలేకపోయాడు. విశ్లేషకులు, అభిమానులు, ప్రేక్షకులు ఇలా అందరూ ట్యూబ్ లైట్ సినిమాను చూసి పెదవి విరుస్తున్నారు. కలెక్షన్ల రికార్డులు అటుంచితే అట్టర్ ఫ్లాప్ కాకుండా ఉంటే చాలు అనే స్థాయికి మొదటి రోజు టాక్ వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే సినిమాలో దమ్ముంటే ఎక్కడైనా చూస్తారు, ఆదరిస్తారు. అంతెందుకు బాహుబలి 2 సినిమా కంటే ముందు దంగల్ సినిమా భారతదేశ వ్యాప్తంగా విడుదలైంది. అన్ని రాష్ట్రాల్లో చూశారు, దక్షిణాదితో సహా. అందుమూలంగానే ఆ సినిమా అంత భారీ కలెక్షన్లను సాధించింది. కాబట్టి సినిమాలో దమ్మున్నప్పుడు భారతదేశ రికార్డులు బలవుతాయి, సినిమాలో దమ్ము లేనప్పుడు ఆ సినిమాలు బలైపోతుంటాయి. ట్యూబ్ లైట్ విషయంలో అదే జరిగింది. ట్యూబ్ లైట్ దెబ్బకు రికార్డులు బద్దలైపోతాయి అనుకుంటే ఆ సినిమాను తీసిన వాళ్ళు, కొన్న వాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోయాయని సెటర్లు విసురుతున్నారు. చివరిగా గెలుపును అభినందించాలి, విమర్శను ఆహ్వానించాలి. అప్పుడే నిజమైన స్టార్ అని నిరూపించుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము.